స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలములో దేవా మీ ఘనమైన నామాన్ని ఆరాధించడానికి దేవా ఏ యోగ్యత లేని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారయ్యా. వట్టివారము ఎందుకు పనికిరాని మమ్మల్ని దేవా మీ పరిచర్య నిమిత్తము ఎన్నుకున్నారు దేవా. తరచి చూసినప్పుడు దేవా ఒక్క మంచి కార్యము కూడా మాలో కనబడదయ్యా. మేము నీతిమంతులము కాదయ్యా, మేము పరిశుద్ధులము కాదు దేవా. అయ్యా మేము ఎందుకు పనికిరాని వారము తండ్రి. అయినప్పటికీ నీ తండ్రి మీ కృప ద్వారా మమ్మల్ని రక్షించుకున్నారయ్యా. మీ ప్రేమ ద్వారా మమ్మల్ని క్షమించారయ్యా. ఈ ఉదయ కాలములో తండ్రి నాయనా మీ వైపు మా చేతులు ఎత్తుతున్నాము దేవా. ఏ పాటి వారము దేవా మీ వాక్యము మాతో మాట్లాడుతుంది దేవా. మేము అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి బట్టి బ్రతుకులని మాట్లాడుతుంది దేవా. ఎండిన గడ్డి లాంటి వారమని మాట్లాడుతుంది దేవా. సాగిపోతున్న నీడ లాంటి బ్రతుకులు మావని మాట్లాడుతుంది దేవా. నీకు వందనాలు స్తోత్రమయ్యా. మా స్థితి ఏంటో మాకు మీరు జ్ఞాపకం చేస్తున్నారయ్యా. ఇట్టి స్థితిలో ఉన్న మమ్మల్ని ఇతను మన ఆరాధించడానికి దేవా, ఆ దేవాది దేవుని మేము స్తుతించడానికి దేవా, సర్వ భూమికి సర్వ సృష్టికి అధిపతి అయినటువంటి అనంతుడమైనటువంటి మిమ్మల్ని కీర్తించడానికి దేవా ఈ మంచి పురుగులను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు దేవా. మీకు వందనాలు స్తోత్రమయ్యా. మీ పరిశుద్ధాత్మను మాలో నింపారయ్యా. నీకు వందనాలయ్యా. ఏ పాటి వారము దేవా, ఏ మంచి లేని వారము తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని కీర్తించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి దేవా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారయ్యా. మాలో అతిశయాన్ని మీరు తొలగించండి దేవా. మాలో గర్వాన్ని తీసివేయండి నాయన. మేమెవరమైనా సరే మిమ్మల్ని మాత్రమే మిమ్మల్ని స్తుతించడానికి కృప చూపించారు. మీకు వందనాలు స్తోత్రము నాయన. కీర్తనీయుడా నీకు వందనాలు స్తోత్రము నాయన. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నీకు వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలములో దేవా మీ వైపు చూస్తున్నాం నాయన. ఈ ఉదయ కాలములో దేవా మందిరము లేదని మిమ్మల్ని ఆరాధించినప్పుడు నాయన, అయ్యా మందిరములో కూర్చోవాలని మిమ్మల్ని ఆరాధించినప్పుడు దేవా ఎవరో ఇచ్చినటువంటి ఆ స్థలములో ఆరాధిస్తున్న మమ్మల్ని నాయన ఈ స్థితిలో ఉంచారయ్యా. ఇంత మంచి కట్టుబడి మందిరాన్ని మాకు ఇచ్చారు దేవా. ఇంతమంది సహవాసాన్ని మాకు ఇచ్చారు దేవా. ఇంత మంచి దేవా స్థలాన్ని ఆరాధించడానికి మాకు ఇచ్చారు దేవా. ఏమిచ్చి మీరు మేము తీర్చుకోగలము నాయన. ఏమిచ్చి మీరు మేము తీర్చుకోగలము దేవా. మీరిచ్చిన రక్షణ పాత్రను చేతబట్టుకొని దేవా నిత్యము ఈ మందిరములు కూర్చొని గాన ప్రతిగానములు చేయించు తండ్రి. మిమ్మల్ని స్తుతించే భాగ్యమును మాకు దయచేయమని అడుగుతున్నాం నాయన. ఇందును బట్టి మేము అతిశయించకుండా ఇంకా మాలో తగ్గింపును దయచేయండి దేవా. ఇంకా మన ప్రేమను దయచేయండి దేవా. ఇంకా మన సమాధానమును దయచేయండి దేవా. ఇంకా మన ఉన్న విభేదాలు ఈ దినమే నజరేయుడైన యేసుక్రీస్తు నామమున కొట్టివేస్తూ ఉన్నాం. మా హృదయాలను పరిశోధించే దేవుడవు తండ్రి, మాతో మాట్లాడే దేవుడవు నాయన. నీకే వందనాలు స్తోత్రము నాయన. అతి సుందరుడు అయిన మీరు దేవా మా కొరకు దేవా మీ ధవళ వర్ణ సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చారయ్యా. మీరే మా కొరకు రక్తము కార్చకపోతే, మీరే మా కొరకు దిగి రాకపోతే తండ్రి నాయన ఈ బండ క్రీస్తు అనే సంఘాన్ని మేము స్థాపించలేము దేవా. మీకు వందనాలు స్తోత్రమయ్యా. ఈ సంఘము మీది దేవా. స్థాపకులు మీరు నాయన. మూలకారకులు మీరు దేవా. మమ్మల్ని వాడుకొని ఈ కార్యాలన్నీ మీరు జరిగించారు దేవా. అందును బట్టి మాలో ఏ అతిశయము దాటి ఉండడానికి వీలు లేదు ప్రభా. నీకు వందనాలు. సమస్త మహిమకు ఘనతకు అర్హులవు మీరు నాయన. మీకు వందనాలు స్తోత్రమయ్యా. ఈ ప్రాంతమంతా మీ పరిశుద్ధాత్మను మా మధ్యలో దించినందుకు వందనాలు. ఈ ప్రాంతమంతా దేవా మీ ఆధీనములో ఉంచుకున్నందుకు వందనాలు స్తోత్రము నాయన. ఈ దినమున దేవా మీ కృపతో మమ్మల్ని నింపండి నాయన. ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించాం, పాటల ద్వారా స్తుతించాం, ఘనపరిచాము దేవా. ఈ దినమున వర్తమానములోకి నాయన మేము వెళ్ళబోతున్నాం తండ్రి. మీ కృపతో మమ్మల్ని నింపండి దేవా. మీరు మాట్లాడండి నాయన. మీ దాసుడు మాట్లాడడానికి నిలబడ్డాడయ్యా. మీ దాసుని మీరు అభిషేకించండి. మీ వర్తమానము ద్వారా మమ్మల్ని అందరినీ మీరు తృప్తిపరచండి దేవా. ఆత్మీయ ఆహారము దేవా తృప్తిగా ఈ దినమున భుజించి ఈ ప్రాంతము నుంచి మేము వెళ్ళాలి నాయన. మీ దాసుని మీ పరిశుద్ధాత్మతో నింపి
వర్తమానాన్ని మీరు మాకు అందించమని అడుగుతున్నాం దేవా. చేరిన ప్రతి బిడ్డని మీరు దీవించండి నాయన. ఈ సమయాన్ని మీకు అప్పగించుకుంటూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. ఈ సమయంలో మనము ఆహ్వానించిన మీదట మన మధ్యకు వచ్చినటువంటి సేవకులు పాస్టర్ శామ్యుయల్ కిషోర్ గారు. వీరు మీకు అందరికీ పరిచయమే. ఎందుకంటే ఈ సంఘములో వారు పనిచేశారు కాబట్టి పూర్వంలో మిమ్మల్ని ఎంతో బలపరిచిన సేవకుడు. ఆ సేవకుడిని మనం పిలవడం అనేది మన సంఘానికి ఎంతైనా అది ఆశీర్వాదకరము. కాబట్టి అట్టి సేవకుడిని మనం ఈ దినమున ఆహ్వానించుకున్నాం. అందుని బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. ఆ సేవకులు కూడా మన మధ్యకి రావడానికి ఎంతో సంతోషపడ్డారు. నేను అడగగానే వెంటనే ఒప్పుకున్నారు. వాస్తవంగా అంటే ఈరోజు సాయంత్రము వారి సంఘంలో సేమ్ ఇటువంటి యానివర్సిటీనే కూడిక జరగబోతుంది కాబట్టి అది ఉదయం పెట్టుకోబట్టి మనము దేవుని కృపను బట్టి సేవకులు మనకు అందుబాటులోకి వచ్చారు. ఈ సమయంలో సేవకుల్ని నేను ముందుకి ఆహ్వానిస్తూ ఉన్నాను. కాబట్టి సమయం అనుకోకుండా కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము విందాం. మిమ్మల్ని త్వరగానే నేను ఈ ప్రాంతం నుంచి భోజనానికి పంపించాలని మేము కూడా ఆశపడుతున్నాం. కాబట్టి కొద్ది నిమిషాలు మీరు ఎవరు కూడా అల్లరి చేయకుండా, దయచేసి చిన్నపిల్లలు ఎవరన్నా అల్లరి చేస్తూ ఉంటే కొద్ది నిమిషాలు మనము దేవుని మాటలు వింటున్నాం కాబట్టి ఆ పిల్లల్ని మీరు కంట్రోల్ చేసుకోండి పేరెంట్స్. కాబట్టి ఈ సమయాన్ని నేను సేవకులకి అప్పగిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, సంఘ కాపరి గారికి, సంఘ సభ్యులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సమయము 12:12 నాకు ఏం చెప్పారంటే 12:30 లోపల అయిపోవాలనుకుంటున్నాము పాస్టర్ గారు అని నిన్నటి నుండి చెప్పారు. కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకొని ఒక 20 నిమిషాల్లో దేవుని అరగంట తీసుకోమని పాస్టర్ గారు చెప్తున్నారు కనుక గమనించండి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. అందుకన్నా ముందర ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, జీవముగల దేవా, శివాధిపతి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో ప్రభా నీ వాక్యమును మేము ధ్యానిస్తుంటగా నన్ను నీ శిలువ చాటును మరుగుపరచు, నీ ఆత్మతో నన్ను నింపి నైనా నీ హృదయాన్ని ప్రభా నైనా మాకు విసిదపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో నా దేవా, నా తండ్రి, అయ్యా నీవు మాతో మాట్లాడే దేవుడు అని ప్రభా నీ వైపున మేము చూస్తుంటగా ఇది నా సంఘ వార్షికోత్సవం జరుపుకుంటూ ప్రభా నాయనా నీ సన్నిధిలో ఉన్న నీ బిడ్డలతో నీవు సూటిగా మాట్లాడమని, బలపరచమని, నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్యము ఒకసారి చూద్దాము. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 13వ వచనము 14వ వచనము. అక్కడ మనం చూస్తే యేసు ప్రభు శిష్యులు కనిపిస్తున్నారు. వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియు ఆయన సోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. గమనించండి, దేవుని వాక్యంలో మనం కానీ చూస్తే సంఘము ఏర్పాటు కొరకు లేదా పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరింపు కొరకు ఆ దినాన యేసు ప్రభు శిష్యులు మరియు కొంతమంది స్త్రీలు, వారిలో యేసు ప్రభు తల్లి అయిన మరియా, వారందరూ చేరి వాళ్ళు
ఒక లక్షణము అక్కడ కనిపిస్తుంది. ఏంటి ఆ లక్షణము అంటే ఏక మనస్సుతో వాళ్ళు ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు అనే మాటలు మనకు కనిపిస్తున్నాయి. ప్రియమైన దేవుని సంగమా, గమనించండి, దేవుని వాక్యంలో మనం కానీ గమనిస్తే ఈ ఏక మనస్సు ఎప్పుడైతే సంఘములో ఉంటుందో, దేవుని వాక్యం చెప్తున్న మాట మనం కానీ గ్రహించుకోగలిగితే దేవుని కార్యములు మనము కనులారా చూడగలుగుతాం. దేవుని వాక్యములో కానీ చూస్తే ఎప్పుడైతే వాళ్ళు ఏక మనస్సుతో వాళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభించారో, దేవుని వాక్యములో మనం చూస్తే దేవుని వాగ్దానము అక్కడ నెరవేర్పు మనము కనులారా చూడగలుగుతున్నాం. ఈ రోజున మనం అర్థం చేసుకోవాల్సిన విషయము ఏంటంటే, సంఘము అంటే ఎవరు అంటే, సంఘము అంటే ఏదో ఈ భవనము లేదా ఈ ఫ్యాన్లు ఈ లైట్లు కాదు, కానీ సంఘము అంటే నీవు నేనే, యేసు రక్తములో కడగబడిన నీవు నేనే సంఘము. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. సంఘము అనగా ఎవరు అని ఒక ప్రశ్న గాని వేస్తే నీవు నేనే. ఎవరు మనము అంటే యేసు రక్తములో కడగబడిన నీవు నేనే, మనము కలిస్తేనే సంఘం అవుతుంది. రేపటి దినమున సంఘము విషయములో దేవుడు పెళ్లి కుమార్తె ఆత్మయు పెళ్లి కుమార్తె రమ్ము అని ఆయన ప్రకటన గ్రంథంలో పిలవడం మనం చూస్తాం. ఆ సందర్భంలో ఆయన పిలిచినప్పుడు ఈ తలుపులు లేదా ఈ బిల్డింగు లేదా ఈ లైట్లు ఈ ఫ్యాన్లు రావు, కానీ దేవుని వాక్యములో మనం చూస్తే మనము సిద్ధపడిన స్థితిలో దేవుణ్ణి ఎదుర్కోవడానికి వెళ్ళే వాళ్ళముగా మనమున్నాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. ఈ సమయంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యములో మనం కానీ గమనిస్తే యేసు ప్రభు హృదయములో ఒక ఆశ ఉంది, ఒక దర్శనం ఉంది. లేదా మనం కానీ ఆలోచన చేస్తే ఆయన తన్ను అప్పగించుకొని ఆయన తన ప్రాణం ఇచ్చి తన రక్తము కార్చి మనల్ని రక్షించుకున్న ఆ ఉద్దేశము ఏంటి అని కానీ ఆలోచన చేస్తే దేవుని వాక్యము స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే యేసయ్య హృదయంలో ఉన్న దర్శనము ఏంటి? ఆ దర్శనము అంటే సంఘము పట్ల ఆయనకున్న ఆలోచన, దర్శనము, తలంపు. దేవుని వాక్యంలో ఉండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఒకసారి మనము దేవుని వాక్యములో ఉండి కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యం చదువుకుందాం. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది ఉండి మృతుల్లో నుండి లేచుటకులో ఆది సంభూతుడు ఆయను. దేవుని వాక్యములో మనం కానీ చూస్తే దేవుని వాక్యములో మనకు అర్థమవుతున్న విషయము ఏంటంటే యేసు ప్రభు సంఘానికి శిరస్సు అనే విషయం మనం అర్థం చేసుకోవాలా. గమనించండి, దేవుని వాక్యములో మనము చూస్తే యేసు ప్రభు సంఘానికి శిరస్సు గనుక మనము సంఘములో అవయవములై ఉన్నాం. కొంతమంది చేతులై ఉండొచ్చు, కొంతమంది చూసే మనము కళ్ళై ఉండొచ్చు, లేదా మనకి ఉన్న రీతిగానే వాసన చూడడానికి ముక్కై ఉండొచ్చు, లేదా నాలుకై ఉండొచ్చు, లేదా మనము గమనించినట్లయితే సంఘానికి శిరస్సుగా యేసు ప్రభు ఉంటే మనము శరీరానికి అవయవములు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని వాక్యములో గమనించండి, మీరు ఎవరన్నా చదవగలిగితే బాగుంటది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 27, 28, 29 వచనాలు ఒకసారి చదువుకుందాం. చదవండమ్మా. అటువలే
మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరము గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయవారిని గాను, కొందరిని ప్రభుత్వము చేయవారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడే వారిని గాను నియమించెను. ఇక్కడ మనం కానీ చూస్తే దేవుని వాక్యంలో మనకు అర్థమవుతున్న విషయము ఏంటి అంటే, యేసు ప్రభు శిరస్సుగా ఉంటే కొందరిని అపోస్తలుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని బోధకులుగా, కొందరిని అద్భుతములు చేయవారిగా, కొందరిని ఉపకారములు చేసేవారిగా, ఈ రీతిగా దేవుడు ఆయన పరిచర్యలో అవయవములుగా మనల్ని ఉంచి ఉన్నాడు. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తే ఆయా అవయవములు ఆయా పనులలో ప్రత్యేకమైనవిగా ఉండినప్పటికీ దేవుని వాక్యంలో మనం చూస్తే స్పష్టంగా దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే, అవి వాటి పనిని జరిగిస్తూ యేసు ప్రభు హృదయంలో ఉన్న దర్శనమును ముందుకు తీసుకుని వెళ్ళగలగాల. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, యేసు ప్రభు హృదయంలో ఎట్టి ఆశ ఉన్నదో, ఎట్టి దర్శనముతో ఆయన ఉన్నాడో, ఆ రీతిగా సంఘములో ఉన్న అవయవములైన మనము స్పందించాలా, ఆ రీతిగా పని చేయాలా, ఆ రీతిగా మనం నడుచుకోవాలా, ఆ రీతిగా దేవుడు మన పైన ఉంచిన ఆ బాధ్యతలను నెరవేర్చవలసిన వాళ్ళముగా ఉన్నాము అనే విషయాన్ని మనము ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలా. ప్రియమైన దేవుని సంగమా, ఆలోచన చేయండి. కళ్ళు అన్ని పనులు చేయలేదు, కాళ్ళు అన్ని పనులు చేయలేదు, లేదా నోరు అన్ని పనులు చేయలేదు. వాటికి ప్రత్యేకమైన ఒక బాధ్యత అప్పచెప్పబడింది. ఆ రీతిగా అవి ఆయా సమయాల్లో స్పందించడము ప్రారంభిస్తాయి. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వాటికి వచ్చే ప్రతి మాట ఎక్కడి నుండి వస్తున్నదంటే శిరస్సులో నుండి వస్తున్నది. యేసు ప్రభు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. ఆ శిరస్సులో నుండి వచ్చే ఆలోచనని బట్టి ఈ చేయి కదలాలన్నా, ఈ కాలు కదలాలన్నా, ఈ నోరు మాట్లాడాలన్నా, లేదా మనము చూడాలన్నా ప్రతిదీ ఎక్కడి నుండి వస్తున్నది అంటే శిరస్సులో ఉండి కమాండ్ వస్తుంది, ఆజ్ఞ వస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, అర్థం చేసుకోండి, ఆలోచన చేయండి. మనము దేవుని ఆలోచన ప్రకారము మనము స్పందించవలసిన వాళ్ళము, నడవలసిన వాళ్ళము, కార్యాలు జరిగించవలసిన వాళ్ళము అనే సత్యాన్ని మన హృదయంలో ఎన్నడూ మర్చిపోకూడదు. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, దేవుని వాక్యము స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, మనకి ఆయా బాధ్యతలు ఉండొచ్చు, మనము ఆయా పనులు జరిగిస్తుండొచ్చు. అయితే మనందరికీ ఒక లక్షణం ఉండాలా. ఏంటి అంటే, క్రీస్తు హృదయంలో ఉన్న ఆ దర్శనాన్ని, లేదా క్రీస్తు హృదయంలో ఉన్న ఆ ఆశను మనం నెరవేర్చాలనే ఆశ, ఆ తపన మనకు ఉండొచ్చు. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, మనము రకరకాల పరిస్థితుల నుండి దేవుని మందిరంలోనికి వచ్చి ఉండొచ్చు. రకరకాల ఆర్థిక పరిస్థితుల ప్రభావమును బట్టి ఆర్థిక సమస్యల మధ్యన వచ్చి ఉండొచ్చు, కుటుంబ సమస్యల మధ్యన వచ్చి ఉండొచ్చు, లేదా మనం చదివిన చదువులు రకరకాలు అయి ఉండొచ్చు, లేదా మనం చేసిన పనులు రకరకాలు అయి ఉండొచ్చు. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయము ఏంటంటే, మనము ఎక్కడి నుండి వచ్చినప్పటికీ మనమందరికీ ఉండవలసిన లక్షణం ఏంటంటే,
యేసు ప్రభు హృదయంలో ఉన్న ఆశను నెరవేర్చాలని ఆ తలంపు, అట్టి ఆశ సంఘముగా ఉన్న మనము కలిగి ఉండవలసిన వాళ్ళముగా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, దేవుని వాక్యంలో కానీ మనం కానీ చూస్తే ఆ రోజున ఆదాము ఏదెను తోటలో దేవుని చేత నిర్మించబడిన ఆదాము సమస్తమైన అధికారము లేదా సమస్తమైన శక్తి దేవుడు ఆదాముకి ఇచ్చాడు. ఆ అధికారము తర్వాత దేవుడు ఇచ్చిన ఆ ప్రయోజనకరమైన ఆ శక్తి ఆదాము ఏం చేశాడంటే ఆయన తెలియకనే పాపములో పడి తనకిచ్చిన అధికారాన్ని, తనకిచ్చిన యోగ్యతను, తనకిచ్చిన అర్హతను కోల్పోయినాడు. ఈరోజున మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఆ రోజున ఆదాముకి ఇచ్చిన అట్టి అధికారం కావచ్చు, అట్టి బాధ్యత కావచ్చు, ఆ స్థితి ఏదైతే ఉన్నదో ఆదాము దాన్ని కోల్పోయినాడు. సాతాను ఎప్పుడైతే ఆదామును భ్రమపరిచాడో, సాతాను ఎప్పుడైతే ప్రేరేపించాడో, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఆదాము అవ్వ ఇద్దరు పాపంలో పడి, దేవుని వాక్యంలో మనం చూస్తే ఆదాము అవ్వ ఏదేను తోటలో ఉండి బయటికి తరిమి వేయబడ్డారు. అయితే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఏ అధికారం అయితే కోల్పోయినారో, ఏ అర్హత అయితే కోల్పోయినారో, ఎట్టి స్థితి అయితే వాళ్ళు కోల్పోయినారో, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే యేసు ప్రభు రెండవ ఆదాముగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేశాడంటే ఆదాము కోల్పోయిన అధికారము, ఆదాము కోల్పోయిన ఆ ప్రాముఖ్యమైన ఆ ఆశీర్వాదం ఏదైతే ఉన్నదో ఆ ఆశీర్వాదమును, ఆ అట్టి అధికారమును మరలా దేవుడు తన ప్రాణమును పెట్టి ఆయన ఏం చేశాడంటే సంఘానికి అట్టి అధికారాన్ని ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుని వాక్యం సెలవిస్తున్నది, మీరు ఈ భూమి మీద ఏది బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుందని వాగ్దానం చేశాడు. ఈ భూమి మీద ఏది విప్పుతామో అది పరలోకంలో విప్పబడుతుందని వాగ్దానం చేశాడు. దేవుడు అట్టి అధికారమును, అట్టి ఆధిక్యతను, అట్టి ఉన్నత స్థితిని దేవుడు మరలా సంఘానికి ఇచ్చాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు నీకు నాకు ఆయన మరలా అట్టి స్థితిని, కోల్పోయిన స్థితిని, పాపంలో పడి పోగొట్టుకున్న ఆ స్థితిని మరలా దేవుడు మనకి ఇచ్చాడు అనే సత్యాన్ని మనం గుర్తించాలా, మనము అర్థం చేసుకోవాలా. మనము ఆ సత్యాన్ని అర్థం చేసుకున్న స్థితిలో మనము ఆ అధికారాన్ని మనం ఉపయోగించుకోగలగాల. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని దేవుని సేవకునిగా కోరుతున్నాను. ప్రియమైన దేవుని సంగమా, గమనించండి, దేవుని వాక్యంలో మనం కానీ చూస్తే మనము రకరకాల మనుషులము, రకరకాల పరిస్థితుల మధ్యలో వచ్చాము అని మనకి తెలుసు. మనము ఆయా పరిస్థితుల మధ్యలో ఉండి వచ్చిన మనము దేవుని హృదయాన్ని, ఆశను నెరవేర్చాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని మనం ఇంతవరకు విన్నాం. అయితే ఏంటి ఆ బాధ్యత అని ఒకసారి దేవుని వాక్యంలో కానీ మనం కానీ చూస్తే, దేవుని వాక్యంలో ఉండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. తర్వాత ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకుందాం. మొట్టమొదటిగా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. ఒక్క శరీరములో మనం అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటినీ ఒకటి పని ఎలాగూ ఉండదో అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మనం ఒకటి కాదు, మనం అనేకులము. కానీ మనము ఎప్పుడైతే సంఘములోనికి వచ్చామో,
మనము క్రీస్తు అనే శరీరంలో ఒకటిగా ఉండాలా, ఒకటిగా మన హృదయం ఉండాలా. ఆ హృదయంలో ఆలోచన ఏమై ఉండాలంటే యేసయ్య దర్శనాన్ని నెరవేర్చాలనే ఆలోచన, అట్టి ఆశ మన హృదయంలో ఉండాలా. ఏంటి ఆయన దర్శనము అని కానీ ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో మనం కానీ చూస్తే ఎఫెసీ పత్రికలో మనము చూస్తాం. 5వ అధ్యాయము 24 నుండి 27 వచనాలు చదివినట్లయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. కాబట్టి దేవుని వాక్యంలో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇది సాధారణంగా వివాహం జరిగేటప్పుడు చదివిస్తుంటారు. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు పెండ్లి కుమారుడిగా ఉన్న ఆ సందర్భంలో తన వధువు సంఘాన్ని ఆయన సిద్ధపరచడానికి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. తను తాను అర్పించుకున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, దేవుని వాక్యంలో మనం కానీ చూస్తే యేసు ప్రభు తను తాను ఎందుకు అర్పించుకున్నాడు, తన రక్తం ఎందుకు కార్చాడు, తన ప్రాణం ఎందుకు పెట్టాడు అని ఒక ప్రశ్న కానీ వేస్తే దేవుని వాక్యంలో మనం చూస్తే దేవునికి ఒక ఆశ ఉంది. ఏంటి ఆ ఆశ అంటే తాను ప్రేమించే సంఘము ఏ రీతిగా ఉండాలంటే దాగు మచ్చ ముడత నిష్కలంకమైన పరిశుద్ధమైన సంఘముగా యేసయ్య సంఘాన్ని లేదా తన వధువుని చూడాలని ఆయన ఆశ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య హృదయంలో ఎట్టి ఆశ ఉన్నదంటే ఆయన ఏ రీతిగా పరిశుద్ధుడుగా ఉన్నాడో ఆ రీతిగా సంఘం పరిశుద్ధంగా ఉండాలనేది ఆయన ఆశ. ఆయన ఏ రీతిగా ఆయన సజీవునిగా ఆయన మన కొరకు త్వరగా రాబోతున్నాడో ఆ సందర్భంలో ఆయన సంఘమును ఎలా చూడాలని ఆయన ఆశిస్తున్నాడంటే ఆయన పరిశుద్ధమైన దాగు మచ్చ ముడత లేని నిష్కలంకమైన పరిశుద్ధమైన సంఘముగా యేసు ప్రభు ఎదుట తన సంఘం ఉండాలని, తన వధువు ఉండాలని ఆయన ఆశ ఉన్నది. ప్రియమైన దేవుని సంఘమా, ఆలోచన చేయండి. మనము ఎవరమైనప్పటికీ మనకి ఉండాల్సిన ఏక మనస్సు ఏంటో తెలుసా, ఏక తాత్పర్యం ఏంటో తెలుసా? యేసు ప్రభుని ఎదుర్కొనే ఆ సందర్భంలో యేసు ప్రభు హృదయంలో ఉన్న ఆ దర్శనము ఏదైతే ఉన్నదో యేసు ప్రభుకు సమరూపమైన సంఘముగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలా. ఆమేన్, హల్లెలూయా. ఆ బాధ్యత మన మీద దేవుడు ఉంచివేసి ఆయన వెళ్ళిపోలేదు. కానీ దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ఏం తెలుసా? ఆయన స్పష్టంగా చెప్తున్న మాట ఏం తెలుసా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అని కానీ ఆలోచన చేస్తే సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. సంఘాన్ని ఏం చేస్తున్నాడంటే వాక్యమును జ్ఞాపకం చేసి వాక్యము అని ఉదక స్నానముతో సంఘాన్ని పరిశుద్ధపరుస్తూ సంఘాన్ని శుద్ధీకరిస్తూ యేసు ప్రభు రాకడ సమీపంగా ఉంటున్న ఆ సందర్భంలో లేదా ఈ సందర్భాల్లో దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే యేసు ప్రభు ఎదుట నిలవబెట్టడానికి సార్వత్రిక సంఘాన్ని, యేసు ప్రభుకు సమరూపమైన సంఘాన్ని
ఆయన ఎదుట నిలవబెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, దేవుని వాక్యములో మనం చూస్తున్నాం యేసయ్య అసలు ఎందుకు ప్రాణం పెట్టాడు, యేసయ్య ఎందుకు రక్తం కార్చాడు, యేసయ్య ఎందుకు మరణించాడు అంటే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యంలో మనం చూస్తున్నాం, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఆయన ప్రాణం అర్పించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తను తాను అప్పజెప్పుకున్నాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈ రోజున మనం అర్థం చేసుకోవాల్సిన సత్యము ఏదైనా ఉన్నదా అంటే, ఈ భూమి మీద ఉన్న సంఘము మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, యేసయ్య ఎదురుగా మనం నిలవబడినప్పుడు ఏ డాగు, మచ్చ, ముడత, కలంకము లేని నిష్కలంకమైన పరిశుద్ధమైన సంఘముగా, ఇంకొక మాటలో చెప్పాలంటే యేసు ప్రభుకు సమరూపమైన సంఘముగా యేసయ్య ఎదుట నిలవబడేదే మన ఆశ ఉండాలా, మన లక్ష్యమై ఉండాలా. మనము ఆ పని కొరకు మనము ఏక మనస్సుతో మనం ముందు కొనసాగాలని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. గమనించండి, మనం కోల్పోయినవన్నీ యేసయ్య తన ప్రాణం పెట్టి మనకు అందించాడు. ఆమేన్, హల్లెలూయా. మనం కోల్పోయిన సర్వస్వాన్ని ఆయన తన రక్తం అనే వెలను చెల్లించి వెండి బంగారముల చేత మనం విమోచించబడాల. దేవుని వాక్యం చెప్తుంది, అమూల్యమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల రక్తము చిందించబడింది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసయ్య ఇంత జరిగించిన తర్వాత ఆయన హృదయంలో ఉన్న ఒక ఆశ ఏంటో తెలుసా? ఆయన మరలా ఆయన రాబోతున్నాడు. ఆ సందర్భంగా నీవు ఎలా సిద్ధపడాలని ఆయన ఆశ అంటే, ఆయన హృదయంలో ఒక ఆశ ఉన్నది. డాగు, మచ్చ, ముడత లేని పరిశుద్ధమైన సంఘము, నిష్కలంకమైన సంఘము ఆయన ఎదుట ఆయనకు సమరూపమైన సంఘము నిలబడాలనేది ఆయన ఆశ. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, మనం ఒక అద్దం ఎదుట నిలబడినప్పుడు మనల్ని మనం చూసుకుంటాం. ఎందుకు చూసుకుంటామంటే మన అద్దము ఎదుట ఉన్నాం కాబట్టి. ఈరోజున దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్న ఒక విషయం ఏంటంటే, యేసయ్య తన రాకడ సమయంలో ఆయన వచ్చినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి, యేసయ్య తన రాకడ సమయంలో మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనము యేసు ప్రభు ఎదుట ఎలా ఉండాలంటే, ఆయనకు సమరూపమైన సిద్ధపడిన సార్వత్రిక సంఘముగా మనం ఆయన ఎదుట నిలబడగలగాల. ఆమేన్, హల్లెలూయా. అట్టి స్థితి దేవుడు మనకు, మన సంఘాలకు, సార్వత్రిక సంఘముకు ఆయన దయచేసి ఆయన రాకడకు మనల్ని సిద్ధపరచును గాక. గాక అంటే ఆమేన్ చెప్పరా? ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మన ఆశ ఏమై ఉండాలంటే యేసయ్య ఆశ ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. మన కోరిక ఏమై ఉండాలంటే యేసయ్య కోరిక ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. మనకి రకరకాల పనులు ఉండొచ్చు, కుటుంబ పరిస్థితులు ఉండొచ్చు, ఉద్యోగ భారం ఉండొచ్చు, లేదా రకరకాల సమస్యల మధ్యలో ఉండొచ్చు. కానీ నీవు నేను గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏక మనస్సుతో దేవుని కొరకు, దేవుని హృదయ ఆశను నెరవేర్చుటకు నీవు నేను పని కలిగి ఆ దిశలో మనం పని చేయాలని దేవుని సేవకునిగా కోరుతూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము గల దేవా, శివాధిపతి, అవును యేసయ్య, నీ హృదయ ఆశ నీవు మాకు బయలుపరిచావు నాయనా. అవును నాయనా, మా జీవితంలో ప్రభా నాయనా, మేము ఎక్కడి వారమైనప్పటికీ, ఎట్టి వారమైనప్పటికీ, ఎన్ని సమస్యల మధ్యలో ఉన్నప్పటికీ, రకరకాల బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ అయ్యా, సంఘము దగ్గరికి వచ్చేలేకే ఏక మనస్సు, ఏక తాత్పర్యముతో నాయనా నీ హృదయంలో ఉన్న ఆశ ఏదైతే ఉన్నదో ప్రభా అయ్యా,
డాగు, మచ్చ, ముడత లేని నిష్కలంకమైన పరిశుద్ధమైన సంఘముగా, నీకు సమరూపమైన సంఘముగా మేము సిద్ధపడుతూ ప్రభా, నీ రాకడ కొరకు సిద్ధపడుతూ ప్రభా, అయ్యా నీవు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ప్రభా, నీ కౌగిల్లో చేరే సంఘంగా మేము సహాయం చేయమని స్తుతి ఘన మహిమలు నీ నామానికి చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తా. ఈ లోకంలో మనం మంచిగా మందిరం కట్టుకోవచ్చు, మంచిగా ఫ్యాన్లు వేసుకొని ఏసీలు పెట్టుకొని ఆరాధన చేయొచ్చు. కానీ మన సంఘము ఎత్తబడుతుందా, ఎత్తబడే సంఘములో ఉందా లేదా అనేది మాత్రమే యేసు ప్రభు ఆయన వచ్చినప్పుడు చూస్తాడు. మన సంఘంలో మనము ఏం చేశామనేది కాదు, నువ్వు సిద్ధపడ్డావా ఆయన రాకడికి అనే ఒక ప్రశ్న మాత్రము ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు నువ్వు ఆలోచన కలిగి ఉండాలని దేవుని సేవకునిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.